కావ్య దగ్గరికి రాజు వచ్చి ఇలా అంటూ ఉంటాడు. నాకు ఈ పెళ్ళి అస్సలు ఇష్టం లేదు. అక్కడ ఉన్న యామిని అయితే చనిపోతానని బెదిరిస్తేనే నేను ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను. యామిని నన్ను సొంతం చేసుకోవాలనుకుంది, కానీ దానికి నేను అస్సలు ఒప్పుకోలేదు. యామిని నా మీద ఆశపడుతుంది, కానీ యామిని మీద నాకు ఎలాంటి కోరికలు లేవు, ఎలాంటి ఆశలు లేవు. యామిని అంటే నాకు అసలు ఎలాంటి ఉద్దేశం లేదు. యామిని చనిపోతానంటేనే నేను ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను, లేదంటే ఈ పెళ్ళి నాకు అస్సలు ఇష్టం లేదు. నా ఇష్టం లేకుండానే ఈ పెళ్ళి జరుగుతుంది అని చెప్పి రాజు అంటాడు. అది వినగానే కావ్య ఒక్కసారిగా ఇలా అంటూ ఉంటుంది. ఎవరో చనిపోతానంటే మీరు పెళ్ళికి ఎలా ఒప్పుకుంటారు రామ్ గారు? అసలు ఎలా ఒప్పుకున్నారు? అది పెళ్ళి జీవితాంతం కలిసి ముడివేసే బంధం. అది ఒక్కసారి పడిందంటే ఇంకొకసారి విడదీయడానికి ఉండదు. అలాంటిది మీరు చనిపోతారంటే ఒప్పుకున్నారంటే మీకు ఇష్టం లేకుండా ఒప్పుకున్నారా? అది మీ మనసుకు నచ్చాలి రామ్ గారు. అలా మీ మనసుకు నచ్చింది ఎవరైనా ఉంటే అది బయటికి చెప్పండి. అంతేగాని ఇలా చనిపోతానంటే పెళ్లి చేసుకుంటానని అంటే ఎంతోమంది అలా బెదిరిస్తారు, ఎంతమందిని అలా పెళ్లి చేసుకుంటారు. మీకు నేను చెప్పేది అర్థమవుతుందా? మీకు మనసుకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే బయట పెట్టండి అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న రాజు అయితే కావ్య చేయి పట్టుకుంటాడు. దాంతో కావ్య అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక రాజు వెంటనే కావ్య చేయి తీసి రాజు గుండెల మీద పెట్టి ఇలా అంటూ ఉంటాడు. ఇదిగోండి, నా మనసుకు నచ్చిన వ్యక్తి మీరే. మిమ్మల్ని చూస్తే నా మనసుకు నచ్చిన వ్యక్తిలానే కనిపిస్తారు. మీరు నా మనసులో ఉన్న వ్యక్తి కళావతి గారు అని చెప్పి రాజు అంటూ ఉంటాడు. అది వినగానే కావ్య ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక రాజు అయితే తన మనసులోని మాటను కావ్యతో చెప్పేసరికి కావ్య అలా ఉండిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.